First ever factory outlet, Mukunda Jewelries, KPHP, Somajiguda, Kottapet, Khammam. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా చందమామ కథ చెప్తారండి? సరదాగా ఉండే కథ చెప్తాం. ఓకే. మంచి కథ, సరదాగా కూడా ఉంటుంది. పూర్వమట ఆదర్శముఖుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. రాజు భలే గొప్పవాడు. ఆయన ఎంత మంచి మంచి తీర్పులు ఇచ్చేవాడు. తీర్పు అంటే చివరికి రిపోర్ట్ ఇచ్చిన వాడు వెనక్కి తీసుకెళ్ళిపోయేలాగా కూడా ఉండేవి కొన్ని. వదిలేండి మాలో మేమే సర్దుకుంటామనేవాళ్ళు. చాలా గట్టివాడు, తెలివైన వాడు. ఆయన ఐడియాస్ చాలా గొప్పవాడు అనమాట. అయితే ఆయన రాజుగా ఉండే కాలంలో రాజధానికి పక్కన ఒక ఊళ్ళో దండి అని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఈయనకి ఏంటంటే పొలం ఉంది, కొంచెము వ్యవసాయ పొలం ఉంది, కానీ ఇవి లేవు, ఎడ్లు లేవు. ఎడ్లు లేకపోయేసరికి బ్రాహ్మడు కదా, ఎవరిని అడిగినా వాళ్ళు ఎవరో ఒకళ్ళు తోలుతారు. ఓ ఆసామిని డబ్బులు ఉన్నాయని ఒక ఆయన్ని ఎడ్లు ఉన్నాయని అడిగాడు. ఏమిటి నాకు ఎడ్లు కావాలంటే ఆయన ఏమన్నాడు, సరే మా ఎడ్ల తోలుకోండి పంతులు గారు అని చెప్పాడు. ఈ దండ ఏం చేశాడు, ఓ జత మంచి పెద్ద ఎడ్ల సలీసుగా ఉన్న వాటిని తీసుకుని వెళ్ళాడు. తవ్వుకున్నాడు, దున్నుకున్నాడు నేల. దున్నుకున్న తర్వాత ఎడ్లను తోలుకొచ్చేసరికి వాళ్ళ ఆసామి నడవాలో కూర్చుని కంచం పెట్టుకుని అన్నం తింటున్నాడు. పొద్దుటి పూట సద్దన్నం తింటారు కదా. ఇది చూసేసరికి అలా అన్నం తినేవాడిని లేపు రావటం ఎందుకు లేని ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆసామి ఇట్లా చూస్తూ ఉండగానే ఈ 2 ఎడ్లని కొట్టంలోకి తోలాడు. తోలి అన్నాడు, వెళ్ళిపోయాడు. ఏ నోటితోటి ఏమనలా, చెయ్యి ఊపాడు. ఈ ఆసామి అన్నం తింటూ ఎడ్లు 2 కొట్టంలోకి వెళ్తాం చూశాడు కూడా. ఓకే. ఓ గంట పోయాక ఆయన దారిన ఆయన పోయాడు. ఓ గంట పోయాక ఈ అన్నం తింటున్న ఆసామి చేయి కడుక్కుని దొడ్లో ఏవో సవరించుకుని వీళ్ళతో కబుర్లు చెప్పి కొట్టంలోకి వచ్చి చూసేసరికి ఎడ్లు లేవు. ఇదేం చేశాడు, కథ చెప్పుకున్నాం కదా ముందు, తోలాడు, కట్టాడు కాదు, తోలాడు అంతే. ఆయన కట్టుకుంటాడు అని ఊరుకున్నాడు. అక్కడి నుంచి ఎడ్లు వెతికాడు, అటు ఇటు ఎక్కడ కనపడలేదు. కొట్టంలో ఉండాల్సిన ఎడ్లు లేవు. పోయి దండిని అడిగాడు, ఆ కొట్టంలో మరి మా ఎడ్లేవి అని. కొట్టంలో తోలుతిని కాదు అన్నాడు. ఏం తోలేవు, కొట్టంలో లేవు, మరి వచ్చి చూపించన్నాడు. వెళ్తే ఏముంది, కొట్టం ఖాళీ, అందులో ఎడ్లు లేవు. నేను తోలేను, నువ్వు చూసావు అంటాడు. నువ్వు నాకు చెప్పలేదు, నువ్వు తోలలేదు అంటాడు ఈయన. నువ్వు నాకు చెబితే వేరు, నా ఎడ్లను నాకు అప్పచెప్పాలి, నేను నీకు అప్పచెప్తాను కాదు, నువ్వు కూడా నాకు అప్పచెప్పాలి కదా. ఇక ఇప్పుడు నా ఎడ్లు నాకు ఇస్తావా చస్తావా అని కూర్చున్నాడు. ఎడ్లకి ఒక జత ఉంటే దున్నుకోవడానికి గతి లేనివాడు కొనుక్కుని వచ్చి ఎక్కడి నుంచి ఇస్తాడు. అక్కడి నుంచి ఆసామి గారు ఒప్పుకోలే. పదా రాజుగారి దగ్గరకు నీ సంగతి తెలుస్తానన్నాడు. ఇద్దరు బయలుదేరారు. ఇలాంటి కథ ఇదివరకు విన్నాం మనం. అవును. ఇద్దరు బయలుదేరితే దారిలో పోతుంటే ఒక ఏరు దాటి వెళ్ళాలి అవతలకి. ఒక వడ్రంగా అయిన ఒక ఆయన మనకేవో చిన్న పనులు చేసుకోవటానికి చెక్కలు కొట్టుకు రావడానికి అడవికి పోతున్నాడు. ఆ పోతూ ఏం చేశాడు, ఆ ఏరు దాటాలి. ఏరు ఎక్కువగా ఉంది. గొడ్డలింట అనే నోటితో ఖర్చు పట్టుకుంటారు కదా కర్రలు, అలా పట్టుకుని ఏరు దాటుతున్నాడు. దాటుతూ ఉంటే ఈయన ఏం చేశాడు, ఇదండి చప్పట్లు కొట్టి, ఏంటి నీరు ఎక్కువగా ఉందా అని అడిగాడు. అడిగేసరికి అలా అవును అని నోరు చెప్పబోయాడు. నోట్లో కాస్త టుపుక్కని జారి పడిపోయింది. ఇట్లా అనాలి. సమాధానం చెప్పబోయేసరికి అలా అంటున్నాడు. ఆలేదు ఊలేదు వెళ్ళైపోయింది. గొడ్డలి నీళ్ళలో ఏరు వడిగా ఉంది కదా, కొట్టుకుపోయింది. కొట్టుకుపోయేసరికి ఎవరెవరా బాపనాయన ఇంత పని చేసావు, నా గొడ్డలు నాకు తెచ్చి అన్నాడు. నేనేం చేశాను అయ్యా మధ్యలో అంటే, నువ్వు మాట్లాడిచ్చావు కాబట్టి నేను మాట్లాడా కాబట్టి ఇది కొట్టుకుపోయింది. ఇప్పుడు ఎవరి జవాబుదారీ, అంతే, తొలుత మాట్లాడిచ్చిన వాడు కాబట్టి నువ్వే నాకు ఇవ్వాలన్నాడు. అనేసరికి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఆసామి అన్నాడు, మేము ఎలాగో రాజుగారి దగ్గరికి తీర్పు పోతున్నావు, నువ్వు కూడా రా అన్నాడు. ఆ ఏరు దాటితే బోళ్ళంత గడ్డి గాదం బోళ్ళన్ని కనపడుతున్నాయి. ఒక చెట్టు కింద ఒక ఎంత మేకల మంది ఉంది. ఆ మందంతా చెట్టు కిందే మేస్తుంది ఒక చోటే. అయితే ఏమన్నాడు, బ్రాహ్మణానికి నోరు ఊరుకోదన్నమాట. నాకు మళ్ళీ పాపం ముందుకెళ్తూ, ఏరా అబ్బి ఎందుకురా నీ మేకలు ఇక్కడే మేస్తున్నాయి, అదంతా పైన బీడంతా బాగా పచ్చిక బీడు బాగుంది కదరా పైకి అంటే, ఏమోనండి ఏం చేసినా ఇక్కడే మేస్తాయి అయ్యగారు, ఎవరిని అడిగినా సమాధానం చెప్పట్లేదు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. మేము ఆదర్శముఖ మహారాజును చూడడానికి వెళ్తున్నాం అంటే, రాజుగారిని కనుక్కొని చెప్పండి, ఎందుకు నా మేకలు ఇక్కడే మేస్తాయో నాకు తెలియదు, తోలినా సరే మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇక్కడికే వచ్చేస్తాయి. అక్కడంతా గడ్డి ఉంది బాగా, ఇక్కడ కొంచెమే ఉంది, అయినా సరే ఇక్కడే వేళ్లాడుతూ ఉంటాయి, అవి వెళ్ళవు. సరే బాగానే ఉంది. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళారు. వెళ్తే ఒక పెద్ద పాముల పుట్ట దగ్గర కొంచెం యువతలుగా నిలబడి ఇట్లా చూస్తున్నాడు దాంట్లోకేసి.
వాళ్ళిద్దరు పక్కన ఒక ఆసామి ఒక వడ్రంగి ఇద్దరు ఉన్నారా, వాళ్ళు నోరు మూసుకుని ఉంచున్నారు, నడుస్తున్నారు. ఈ భట్టి గారికి దండికి తోచదనమాట. ఏమిట్రా అబ్బాయి పొట్లో ఉదుస్తున్నావు అన్నాడు. అనేసరికల్లా ఈ పొట్లో ఓ పావుందండి, అప్పుడప్పుడు కాపాడుతుంది, కనపడుతూ ఉంటుంది. అయితే పొద్దున ఇందాక అది నేను ఇక్కడ చెట్టు కింద కూర్చుని పిల్లంగో ఊదుకుంటుంటే ఇందులోంచి వచ్చిందండి, పొట్లోంచి జర 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 పాకేసింది. ఒక గంట 2 గంటల తర్వాత వచ్చింది. అది ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళబోయేటప్పుడు వెళ్ళటం అది వెళ్ళలేకపోయింది. వచ్చేటప్పుడు సులువుగా వచ్చేసింది, వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతుందో తెలియదు. చచ్చిపోయింది అది వెళ్ళటానికి, ఎంతసేపు పట్టిందో దానికి ఎందుకో తెలియట్లేదండి, ఎవరినైనా అడగాలన్నాడు. అని మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే రాజు దగ్గరికి వెళ్తాం. అయితే రాజుగారిని అడగండి, పాము బయటకు వచ్చేటప్పుడు వేగంగా వచ్చి లోపలికి వెళ్ళేటప్పుడు తేలిగ్గా ఎందుకు వెళ్ళలేకపోతుంది, ఎందుకు టైట్గా వెళ్తుంది. మంచి ప్రశ్నే. ఈ 4 ప్రశ్నలు పుచ్చుకుని పోయారు. 2 తీర్పులు, 2 ప్రశ్నలు. తీరా వెళ్ళేసరికల్లా ఏమైంది, రాజుగారు సరే వీళ్ళందరినీ విచారించాడు. విచారిస్తే దండ ఏం చెప్పాడంటే, స్పష్టంగా ఎడ్లను నేను లోపల తోలానండి, నడవాలో కూర్చుని అన్నం తింటున్నాడు, అక్షరాలా చూశాడు. ఈయనేమంటాడు, నా చెప్పలేదండి అంటున్నాడు ఆసామి. అయితే ఈయన ఏమన్నాడు, ఆదర్శం ఒకటి తీర్పు చాలా బాగుంది, చూసి కూడా లేచి వచ్చి నీ ఎడ్లని కట్టుకోలేనందుకు నీ కళ్ళు పొడిపించేస్తా. రాముడు తను ఎడ్లు తీసుకెళ్ళినవాడు, ఇదిగో నీ ఎడ్లు అని నీకు అప్పచెప్పినందుకు ఆయనకి 4 పీకిచ్చేస్తా, చెప్పు ఈ తీర్పు నీకు ఓకేనా అన్నాడు. ఈ తీర్పు నీకు ఓకేనా, రిపోర్ట్ వెనక్కి తీసుకుంటావా అనగానే ఆసామి అన్నాడు, ఈ తీర్పు వదిలేండి బాబు, తను బ్రాహ్మణానికి 4 కత్తిరిచ్చేస్తానంటే పోనీ ఓకే అనుకుందాము, మళ్ళీ 2 కళ్ళు పొడి చేస్తే కళ్ళు పొడిపించేస్తాడు, 4 పీకిచ్చేస్తానన్నాడు. అనగానే వద్దులేండి, ఎడ్లు లోపల రావడం నేను చూశాను అనుకోండి, కళ్ళు చూసినా కూడా నాకు బుద్ధి లేనందుకు నా కళ్ళని నేను తిట్టుకుని నా ఎడ్లని నేను వెతుక్కుంటాలేండి, బ్రాహ్మణ ఆయన వదిలిపెట్టండి, నా రిపోర్ట్ వెనక్కి తీసుకుంటాను, టాటా బాయ్ బాయ్ అని వెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు 2వ వాడు ఉన్నాడు వడ్రంగి. బ్రాహ్మణ ఆయన మాట్లాడించడం వల్లే గొడ్డలి పోయింది, నీరు వడిగా ఉంది, అందుకే వీడు నోట్లో గొడ్డలు పెట్టుకుని నిదానంగా ఏరు దాటుతున్నాడు అని చూశాడు బ్రాహ్మడు. చూసినా కూడా అడిగాడు నిన్ను కదా, బ్రాహ్మడి కళ్ళు పొడి చేసేద్దాం, వాడి శిక్ష అయిపోయింది. ఇక నీ సంగతి ఏంటంటే, నీళ్లు వడిగా ఉన్నాయని తలూపి చెబితే సరిపోయేది, తలూపచ్చు, తలూపకుండా నోరు తెరిచి ఒకటి పళ్ళు పీకిచ్చేద్దాం నీవి, ఓకేనా అన్నాడు. వడ్రంగి వాడు అన్నాడు, ఎందుకు బాబు అంత కష్టం, పావల పెడితే గొడ్డలు వస్తుందండి, వద్దులేండి బ్రాహ్మణ ఆయన నేను క్షమించేస్తాను, నేను రిపోర్ట్ ఇవ్వను అని వాడు వెళ్ళిపోయాడు. బాగుంది. ఇప్పుడు ఈ దగ్గర దండి దగ్గర 2 ప్రశ్నలు ఉన్నాయి, మేకలు అండ్ పాములు. ఈ మేకలు ఎందుకోనంటే ఒక చెట్టు కిందే మేస్తాయండి, అదొక పెద్ద నేరేడు చెట్టు, ఆ నేరేడు చెట్టు కిందే మేస్తున్నాయి, అవతల ఇంకా గడ్డి ఉంది కానీ ఆ గడ్డి మీదకి వెళ్ళవటం ఎప్పుడు ఇక్కడే మేస్తాయంటే ఆయన అన్నాడు, ఓహో ఆ దారిలో ఉన్న నేరేడు చెట్లు కాదు, సరే ఆ నేరేడు చెట్టు మీద పెద్ద బ్రహ్మాండమైన కొండ తేనెటీగల తేనె పట్టుంది, ఆ చుక్కలు కిందకి రాలుతుంటే ఆ తీపికి అలవాటు పడి మేకలు ఇంకో చోటకి వెళ్ళటలేదు, వచ్చే వారం ఎలాగో చెట్లు కొట్టించేస్తానులే, ఆ మేకలు చచ్చినట్టు ఇంకో చోటుకి పోతాయి, తీపి కొత్త రుచి తగిలేసరికి వెళ్ళడం మానేస్తున్నాయి అన్నమాట మేకలు. వెళ్ళకుండా అక్కడున్న గడ్డే పిక్కు తింటూ ఉంటాయి, ఒక చోటే పడవు కదా, గాలికి చుక్కలు అటు ఇటు ఎగురుతాయి, ఆ చెట్టు కిందే ఉన్నాయి. అక్కడి నుంచి ఇది కూడా అయిపోయింది, ఆ చెట్టు కొట్టించేస్తే మేకలు ఆ చెట్టు వదిలేసేసి వేరే చోటకి వెళ్తాయి, గడ్డున్న చోటకి, ఈ తీపి కాసిపడి ఇక్కడ ఉండకుండా ఉంటాయి. 4వది 2వ క్వశ్చన్, ఇక్కడ పాము బయటకు వచ్చేటప్పుడు ఆకలితోటి వస్తుంది, బక్క చిక్కిపోయింది, పొట్టలో ఆహారం అంతా అరిగిపోతుందా, బయటకు వచ్చేస్తుంది చకచక చకమని. అది వచ్చేటప్పుడు ఏం చేస్తుంది, ఒక 4 కప్పలనో ఓ 2 అడవి కోళ్లనో దేన్నో మింగేసి వస్తుంది, తినొస్తుంది, అందుకని లావుగా అయిపోతుంది, లోపలికి వెళ్ళేటప్పుడు ఆ కంతలోకి అందుకని వెళ్ళలేకపోతుంది, అంతే బాబు బ్రెయిన్ పెడితే సరిపోయేది అని చెప్పాడు. ఈ 2 సమాధానాలు తీసుకుని 2 తీర్పుల గురించి నవ్వుకుంటూ ఆ దండి మళ్ళీ వెనక్కి నడిచెళ్ళి వెళ్తూ అక్కడ ఉన్నవాడికి, ఆ మేకల వాడికి ఆ కబురు, పాము దగ్గర ఉన్నవాడికి 2వ కబురు చెప్పి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే రమగారు. నమస్తే.